భారతదేశ భూ సంస్కరణలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలు జరిగాయి. భూ సంస్కరణల లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి. సంస్థాగత వైరుధ్యాలను తొలగించడానికి, సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడానికి, వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు భూ సంస్కరణల కోసం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి. మధ్యవర్తుల రద్దు, అద్దె సంస్కరణలు, వ్యవసాయ పునర్వ్యవస్థీకరణ. మన దేశంలో కేవలం 4% భూమికి మాత్రమే కౌలు హక్కులు కల్పించబడ్డాయి. యాజమాన్య హక్కుల పునః పంపిణీ కోసం కేవలం 2% భూమి మాత్రమే ఉపయోగించబడింది. మొత్తం భూ సంస్కరణల ప్రక్రియ ద్వారా దాదాపు 6% మంది ప్రజలు లబ్ధి పొందారు. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. భూ సంస్కరణలకు ఈ క్రింది కారణాలు ఉన్నాయి. భారతదేశంలో భూమి ప్రతిష్టకు చిహ్నంగా పరిగణించబడుతుంది. భూ సంస్కరణల అమలులో రాజకీయ సంకల్పం లేకపోవడం, అవినీతి, రాజకీయ వంచన, నాయకత్వ వైఫల్యం,